ప్రియమైన ప్రజలారా, జగన్ గారు ఏదో చెబుతున్నారు, ఒకసారి చూడండి. ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడుని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? అబ్బబ్బా, చూశారు కదా జాకీలు వేయడం గురించి జగన్ ఎంత గొప్పగా సెలవిచ్చారో. ఇప్పుడు అసలైన జాకీలు వేయడం అంటే ఏంటో, ఆయన పాలనలో అవి ఎలా పనిచేశాయో నేను వివరిస్తాను, వినండి. అసెంబ్లీ సాక్షిగా గుండెకాయ జగన్ జగన్ అని కొట్టుకుంటుంది. నువ్వు అనుకుంటే ఏదైనా సాధ్యం స్వామి, అన్నల కన్నా మిన్న మనసు వెన్న అంటూ సొంత పార్టీ వాళ్లతో భజన చేయించుకొని మునగ చెట్టు ఎక్కి మురిసిపోయావు చూడు, అది అసలైన జాకీలు వేసి లేపుకోవడం. విద్యార్థుల స్కూలు బ్యాగులు, బెల్టులు, సర్వేరాళ్లు, పాస్బుక్లు, క్రెడిట్ కిట్లు, ఇలా దేన్ని వదలకుండా ప్రతి దాని మీద నీ ఫోటో వేయించుకున్నావే, అది జాకీలు వేసి లేపుకోవడం. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్చి నీ పేరు తగిలించుకొని జగనన్న విదేశీ విద్య అని కలరింగించుకున్నావే, అది జాకీలు వేసి లేపుకోవడం. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఇంగ్లీష్ పదాలు బట్టి పట్టించి మీడియా ముందు నిలబెట్టి, అదుగో జగనన్న రాగానే పిల్లలు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడేస్తున్నారు అంటూ అసత్య ప్రచారం చేశావే, అది జాకీలు వేసి లేపుకోవడం. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని బ్రతిమాలి బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు పైన కాంగ్రెస్ అధికారం లేకపోయేసరికి ఏకంగా నేనే సోనియాను ఎదిరించాను అని బిల్డప్ ఇస్తున్నావే, అది జాకీలు వేసి లేపుకోవడం. సొంత బాబాయిని లేపేసి కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఇంటి నుండి తరిమేసి మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో నీ సొంత సాక్షిలో బాబాయికి అక్రమ సంబంధం ఉంది, చెల్లి క్యారెక్టర్ బాలేదు అని నీ నీచమైన పేటీఎం బ్యాచ్ తో ప్రచారం చేయించావే, అది అసలైన జాకీలు వేసి నిన్ను నువ్వు లేపుకోవడం. లోకేష్ కష్టపడి గూగుల్ సంస్థను రాష్ట్రానికి తీసుకొస్తే అది నేనే తెచ్చాను అని డప్పు కొట్టుకుంటున్నావే, అది జాకీలు వేసి లేపుకోవడం. అధికారం వచ్చేదాకా నాన్న వైఎస్ఆర్ ఫోటోను అడ్డం పెట్టుకుని గద్దె కేక లోగోల నుంచి ఆయన ఫోటో తీసేసి నీ బొమ్మ పెట్టుకున్నావే, అది జాకీలేసి లేపుకోవడం. నువ్విచ్చిన పథకాలు, జీతాల కంటే ఎక్కువే నేడు చంద్రబాబు ఇస్తున్నారు. పెన్షన్లు పెంచారు, జీతాలు పెంచారు, అయినా చంద్రబాబు నాకన్నా తక్కువ సంక్షేమం ఇస్తున్నారు అని అబద్ధాలు చెబుతున్నావే, అది జాకీలు వేసి లేపుకోవడం. పంచాయతీ ఆఫీసులు, స్కూళ్లు, వాటర్ ట్యాంకులు, చివరకు శ్మశాన వాటికల ప్రహరీ గోడలకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేయించుకున్నావే, అది జాకీలు వేసి లేపుకోవడం. ఇలా మీరు వేసుకున్న జాకీల గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోదు జగన్. అందుకే ఆ ప్యాలెస్ లో కూర్చొని బిల్డప్ మాటలు మానేసి బయటకు రండి. ప్రజలకు, కనీసం మీ సొంత పార్టీ కార్యకర్తలకు అయినా సాయం చెయ్యండి. దోచుకున్న సొమ్ములో కొంతైనా ప్రజల కోసం ఖర్చు చేయండి.